ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చిండ్రో ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇలా మహిళల కోసం పెద్దగా 1,00,000 మందితోని మీటింగ్ పెట్టిరట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చినాం. ఏం చెప్పిర్రు అన్నాడు ఎన్నికల కన్నా ముందు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరుల్ని? ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి కోటీశ్వర్లు చేస్తారా? కాదు కదా. 650 బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో. ఆర్టీసీయే బాగా నడుస్తలేదు. ఆర్టీసీకే 1800 కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇలా మహిళలతోని బస్సులు పెట్టించారు. మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా? ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి. 1. 2, ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే కిరాయి ఇస్తున్నారో లేడీస్కి అట్లా ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఒకటి చెప్పాలి. 3, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిరు? వాళ్ళందరినీ ప్రగతి భవన్కు పిలిచి భోజనాలు పెట్టి మాట్లాడి 2 సార్లు జీతాలు పెంచినాం. కానీ 15 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు కూడా మన ఈ ప్రభుత్వంలో ఆశాలను విలువలేదు, అంగన్వాడీ వర్కర్లను విలువలేదు, ఈ విఓఏలను విలువలేదు, ఈ విఓఏలు ఎవరికి కూడా ఆర్పీలను విలువలేదు. వాళ్ళకి రావాల్సిన డిఏలు ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది.